అధికారులు ఉండాలి, ప్రజల దగ్గర ఉండాలి, 10 కిలోమీటర్ల లోపల ఉండాలన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన మండలాలు ఏర్పాటు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని సాత్నాలను కొత్త మండలంగా ప్రకటించినందుకు ఆ గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని బస్టాండ్ వద్ద టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. దీనిపై మరింత సమాచారం ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త మండలాల ఏర్పాటులో భాగంగా ఇటు జైనత్ మండల పరిధిలోకి వచ్చినటువంటి యొక్క సాతనాలను కొత్త మండలంగా అయితే ప్రకటించింది. ఈ మేరకు నిన్న ఉత్తర్వులు కూడా జారీ చేశాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి కృషి వల్ల, అలాగే ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క చొరవ, ఇటు రేవంత్ రెడ్డి, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి, వీళ్ళందరి యొక్క ఆశీర్వాదం వల్ల తమకి మండలం వచ్చిందన్నటువంటి ఒక సంతోషాన్ని అయితే గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ వాళ్ళ చిత్రపటాలకి పాలాభిషేకం చేసేటటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. మనతో పాటు కొంతమంది ఇక్కడ సాతనాల గ్రామస్తులు ఉన్నారు. సాతనాల మండలం కిందికి వచ్చినటువంటి మేడిగూడ కావచ్చు, కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. వారిని అడిగి మరి ఏ విధంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో వాళ్ళకు ఉన్నటువంటి ఒక కళ, మరి ఈ కళ ఈరోజు నెరవేరింది కాబట్టి చెప్పండి. దాదాపుగా ఒక 10 ఏళ్ళకెళ్ళైతే మీరు అనుకుంటుండొచ్చు, ఎందుకంటే సాతనాలు అనేటటువంటి మండలం కావాలని చెప్పేసి. మరి ఈరోజు నెరవేరింది, ఎలా అనిపిస్తుంది? ఈరోజు సాతనాల మండలయుడు మా అదృష్టం అనుకుంటున్నాం. మా మేడిగూడ సాతనాలకు అనుబంధంగా మాంగుర గ్రామం 2 గ్రామాల మధ్యలో అయిన దానికి మేము సంతోషిస్తున్నాం. ఊరు పెద్దగా గ్రామానికి మా సాతనారాయుడుకు మండలయుడుకు రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రి సీతక్క గారికి కంది శ్రీనివాసరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా పాలాభిషేకం వచ్చిన దానికి డిసిసిబి అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి గారు మరియు పార్టీ కార్యకర్తలు మరియు సంతోష్ గారు వీళ్ళందరూ వచ్చిన దానికి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నాం. మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు అందరికీ మన మండలితోని మనం డెవలప్ చేసుకుందాం, ముందుందాం, ఏ గొడవలు లేకుండా సహాయ సహకారాలు అందుకుందాం, 2 గ్రామాల మధ్యలో మంచి స్వచ్ఛందంగా నడవాలని కోరుకుంటూ మాకు సంతోషం వ్యక్తం చేస్తున్నాం. సాధనాల మండలితోని మేము డెవలప్ అవుతాం, మాకు అన్ని విధాల దగ్గర ఛార్జీలు కానీ ఎన్ని విధాలుగా తగ్గుతాయని కోరుకుంటున్నాం. అయితే ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఏదైతే గతంలో హామీ ఇవ్వడమే తప్పితే ఇప్పటి వరకు ఈ ఆదిలాబాద్ జిల్లాని చిన్న చూపు చూసే పరిస్థితి ఉండే కాబట్టి మా ఆదిలాబాద్ జిల్లాకి 3 మండలాలు ఏర్పాటు చేయడము, మా జిల్లాలో ఉన్న నాయకులు కానీ అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఆదివాసులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి, అట్లనే మంత్రి సీతక్క, అట్లనే కంది శ్రీనివాసరెడ్డి అన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా సాత్నల ఈ ప్రాంతంలో మండల కేంద్రం అవడంతో ఈ ప్రాంతంలో ఉన్న ఆదివాసులు కానీ జంటలు ప్రజలు కానీ అనేక విధంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి. అతి త్వరలో ఇవన్నీ పూర్తి చేసి ఇవన్నీ తొందరగా మండల కేంద్రం ఏర్పాటు చేయాలని మేము కోరుతూ ఉన్నాం. అట్లనే ఈ కొత్తగా ఏర్పడిన మండలానికి స్పెషల్ బడ్జెట్ కేటాయించి అనేక నిధులు కేటాయించాలని మేము మా కొత్త మండలంగా మేము కోరుతున్నాం. అట్లనే జిల్లాకు కూడా ఆదిలాబాద్ జిల్లా అంటేనే వెనుకబడిన జిల్లా. ఆదిలాబాద్ జిల్లాకి విద్యా వ్యవస్థ కానీ అట్లనే వైద్యం కానీ స్పెషల్ బడ్జెట్ కేటాయించాలని మంత్రి సీతక్క గారిని, రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతూ ఉన్నాం. ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ మండల ఏర్పాటులో కంది శ్రీనివాసరెడ్డి కృషి అయితే ఎంతో ఉంది. ఎందుకంటే ఇప్పుడు కాదు, అంటే ప్రజాపాలన సౌలభ్యం ఏర్పడుతుందని, ప్రజలకు చాలా మేలు జరుగుతుందని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా అప్పటి పాత ప్రభుత్వాలకు అలాగే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడికి కూడా కంది శ్రీనివాసరెడ్డి ఎన్నోసార్లు కూడా వినతులు తీసుకెళ్లారు. మరి ఈ రోజు ఒక శుభవార్త మనం విన్నందుకు కంది శ్రీనివాసరెడ్డి కృషిని ఎలా మీరు మెచ్చుకుంటారు? మరి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంత ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం తప్పకుండా ఈ సాతనాల మండల ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి మాట ఇవ్వడం, దాని ప్రకారం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల నిర్లక్ష్య కారణంగా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి వాటి జియో కాపీ తీసి గాలికి వదిలేసి ఈ రోజు మరి కంది శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పట్టు వదలని విక్రమార్కుల్లా ఈ 2 మండలాల్ని జైనత్ మండలంలోని సాత్నాల మండలంగా, అటు బోరజు మండలంగా 2 మండల కేంద్రాలు ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రులతో పాటు రెవెన్యూ శాఖ మంత్రులతో ముఖ్యమంత్రి గారితో పదే విజ్ఞప్తి చేసిన సందర్భంగా మరి ఈ జియో కాపీలు తీసుకురావడం జరిగింది. అదే విధంగా ఈ మండల కేంద్రాల్లో రేపు సాతనాల మండలంలో, బోరజు మండలంలో తప్పకుండా శాశ్వత భవనాలు నిర్మించడానికి కానీ ఇంకా అన్ని విధాల వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోవడానికి మార్కెటింగ్ సౌకర్యం కానీ తప్పకుండా కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా ముందుకోవడం జరుగుతుందని చెప్పి ఈ ప్రాంత ప్రజలకు నేను కంది శ్రీనివాసరెడ్డి గారి తరఫున
హామీ ఇస్తా ఉన్నాను. అది మండలాల ఏర్పాటు పట్ల అయితే తాము హర్షం వ్యక్తం చేస్తున్నట్టుగా, అలాగే ఎప్పటి నుంచో దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ ఒక కలగా ఉన్నటువంటి ఒక మండలాల ఏర్పాటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ద్వారా, తెలంగాణ ప్రభుత్వం ద్వారా, ఇటు ఇన్ఛార్జి మంత్రి సీతక్క, అలాగే కంది శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా తమ కళ సాకారమైనట్టుగా ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. అందుకు తగ్గట్టుగానే కృతజ్ఞతాపూర్వకంగా వారి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేస్తున్నట్టుగా చెప్తున్నారు. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే మిఠాయిలు కూడా పంచుకుంటున్నట్టుగా గ్రామస్తులు మనతో చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మా న్యూస్, సాత్నాల ప్రాజెక్ట్ నుంచి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన మండలాలు ఏర్పాటు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుల పట్ల డీసీపీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని భోరాజ్, సాత్నాలను కొత్త మండలాలుగా ప్రకటించినందుకు ఆయా గ్రామస్తులు సంబరాలు చేసుకుంటున్నారన్నారు. దీని వెనుక తమ నాయకుడు అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి కృషి ఎంతో ఉందంటున్న డీసీపీ చైర్మన్ అడ్డి భోజారెడ్డితో ఏఎన్ఎన్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రభుత్వం కొత్త మండలాల ఏర్పాటులో భాగంగా ఇటు జైనత్ మండల పరిధిలోకి వచ్చినటువంటి యొక్క సాతనాలను కొత్త మండలంగా అయితే ప్రకటించింది. ఈ మేరకు నిన్న ఉత్తర్వులు కూడా జారీ చేశాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి కృషి వల్ల, అలాగే ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క చొరవ, ఇటు రేవంత్ రెడ్డి, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి, వీళ్ళందరి యొక్క ఆశీర్వాదం వల్ల తమకి మండలం వచ్చిందన్నటువంటి ఒక సంతోషాన్ని అయితే గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అన్ని శుభవార్తలే. ఎందుకంటే ఇటీవల కొన్ని ఫండ్స్ రిలీజ్ అయినాయి. ఆ తర్వాత ప్రజాపాలనతో ఈ విధంగా వస్తున్నది. అలాగే కొత్త మండలాలు ఏర్పాటైనాయి. నిన్ననే ఎయిర్పోర్ట్కు కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా మరి కేంద్ర మంత్రితో రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం కూడా జరిగింది. సో ఇవన్నీ పట్ల ఒక ప్రజాపాలన అనేటువంటిది కొనసాగుతున్నది. మరి ఒక డీసీసీబీ చైర్మన్గా, ఒక కాంగ్రెస్ నాయకుడిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కానీ, ఈ జైనత్ మండల ప్రజలు కానీ, అదేవిధంగా సాత్నాల ప్రజలు కానీ ఈరోజు చూస్తూ ఉంటే నిన్న ఎయిర్పోర్ట్ గురించి, అదేవిధంగా నిన్న ఈ గజిట్, అదేవిధంగా జీవో రావడం సాత్నాల మండలం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ యొక్క కేంద్రంలో ప్రభుత్వం దగ్గరికి పోయి కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, నిన్న రాజ్యాంగ దినోత్సవం చేసుకొని నిన్న ఉత్సవాలు స్టార్ట్ చేసుకొని ఈ రోజు దాదాపు ఒక 10 రోజులు ఉత్సవాలు చేస్తా ఉన్నాం. మొన్ననే మహిళా సభ వరంగల్లో, మహిళల సభ, మహిళల కష్టాలన్నీ తీర్దాం, మహిళల్ని లక్షాధికారులు చేద్దామన్న ఆలోచనతో రేపు 30 నాడు మహబూబ్ నగర్ లో రైతుల సభ. అంటే ఈ ప్రభుత్వం రైతులు, మహిళలు, యువకులు, ఈ ప్రాంత గిరిజనులు అందరినీ తీసుకొని ముందుకు పోయే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రోజు 20 సంవత్సరాల కళ. ఈ సాత్నాలంటే వెనుకబడ్డ ప్రాంతం. ఈ రోజు ఈ సాత్నాల మండలం ఇచ్చి, జీవో గజిట్ ఇచ్చి, ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి అందరం హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం, ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అదే విధంగా దీని వెనుక కృషి సీతక్క గారిది కానీ, ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారిది ఎంతో కృషి ఉంది. ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాల కళని గత ప్రభుత్వం నామకే వాస్తే మేము మండలం ప్రకటించి నామకే వాస్తే సభలు పెట్టి ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఎన్నికలు లేవు. కానీ రేవంత్ రెడ్డి గారు ప్రజలకు అందుబాటులో ఉండాలి. గతంలో సరిగా ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు మండలిక వ్యవస్థ తెచ్చి ప్రజల దగ్గరికి నేరుగా ప్రభుత్వాలు పోవాలని చెప్పి మండలాలు తయారు చేయడం జరిగింది. అటువంటి సందర్భంగా ఈ యొక్క తెలంగాణలో పెద్దగా ఉన్న జైనత్ మండలంను 3 మండలాలు చేయాలన్న ఆలోచనతో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 3 మండలాలు చేయడం జరిగింది. ఎందుకంటే అటు బోరాజు, ఇటు సాత్నాల. ఈ సాత్నాల అంటే ఈ వెనుకబడ్డ మండలం కాబట్టి తప్పకుండా మండలం అయితే తప్పకుండా ఈ యొక్క సాత్నాల ప్రాంతం అభివృద్ధి అయ్యడానికి ఆస్కారం ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాం. ఇటు మీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, అలాగే ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, ఇద్దరు చొరవ వల్ల ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా మీరు భావిస్తున్నారు? తప్పకుండా ఈరోజు చూస్తూ ఉంటే అభివృద్ధికి సీడీఎఫ్ ఫండ్స్ కానీ, అదేవిధంగా గిరిజన ప్రాంతంలో ఉన్న రోడ్స్ కానీ, అదే విధంగా మెయిన్ రోడ్స్ కానీ, అదే విధంగా ఈ రోజు సీతక్క గారు పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి పంచాయతీరాజ్ ఉన్న ఫండ్స్ కూడా మనకి వస్తా ఉన్నాయి. ఎందుకంటే కంది శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఉన్నా కూడా ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి కావాలన్న ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాడు. ఎందుకంటే నిన్ననే ఉత్సవాలతోని ఈ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు కూడా గ్రామంలో సీసీ రోడ్లు కానీ, సైడ్ డ్రైన్లు కానీ, అదేవిధంగా బీటీ రోడ్లు కానీ, కల్వర్ట్లు కానీ నిన్ననే దాదాపు 3000 పనులు ప్రారంభం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా ఇక్కడ ఇన్ఛార్జ్ మా కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు శాయశక్తులుగా కృషి చేసేందుకు కంది శ్రీనివాసరెడ్డి గారు సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాం. అది మండలాల ఏర్పాటు పట్ల అయితే తాము హర్షం వ్యక్తం చేస్తున్నట్టుగా, అలాగే ఎప్పటి నుంచో దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ ఒక కలగా ఉన్నటువంటి ఒక మండలాల ఏర్పాటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ద్వారా, తెలంగాణ ప్రభుత్వం ద్వారా, ఇటు ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, అలాగే కంది శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా తమ కళ సాకారమైనట్టుగా ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. అందుకు తగ్గట్టుగానే
కృతజ్ఞతాపూర్వకంగా వారి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేస్తున్నట్టుగా చెప్తున్నారు. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే మిఠాయిలు కూడా పంచుకుంటున్నట్టుగా గ్రామస్తులు మనతో చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేంద్ర రెడ్డితో సత్యనారాయణ, అమ్మా న్యూస్, సాత్నాల ప్రాజెక్ట్ నుంచి. ఏపీసీ